నమస్తే. హైదరాబాదు పటాన్చెరు పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో రియాక్టర్లు బ్లాస్ట్ అయ్యి దాదాపు 46 మంది, అంటే నేను ఈ వీడియో చేసే టైంకి ఒక 1 డే తర్వాత చేస్తున్నాను. ఈ వీడియో ఇన్సిడెంట్ జరిగిన 1 డే తర్వాత జూన్ 30 ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో ఒక్క రోజులో మొదట 10 మంది చనిపోయారని చెప్పారు, తర్వాత 20 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి, తర్వాత 30 మంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులలో కాకుండా మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వాళ్ళ సంఖ్య అనేది ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో దీని మీద ఇమ్మీడియట్గా సీఎం రేవంత్ రెడ్డి ఇలా ప్లేస్ని విజిట్ చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు ₹1 కోటి ఇస్తామనే విషయం తెలియజేశారు. ఒక రివ్యూ కమిటీని గవర్నరు సిఎస్ నేతృత్వంలో ఒక రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పటికీ వరుస ప్రమాదాలు అనేవి మొత్తాన్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనం ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్తున్నాం. పాసమైలారం సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైతే ఆ ఫ్యాక్టరీలో కెమికల్ ఇండస్ట్రీలో జరిగిందో ఆ కంపెనీ దగ్గరికి ప్రజెంట్ మనం బయలుదేరి వెళ్తున్నాం. దాదాపు మనం మాదాపూర్ నుంచి బయలుదేరడం జరిగింది. మాదాపూర్ నుంచి పటాన్చెరులో ఉన్న ఈ పాసమైలారం ఇండస్ట్రీస్ ఏరియాకి దాదాపు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి అసలు ఆ కంపెనీ అనేది ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, ఆల్రెడీ ఎన్ని బిల్డింగ్లు కూలిపోయాయి ఆ బ్లాస్ట్ కారణంగా. అంటే ఈ ఇన్సిడెంట్లో మొత్తం 100 మీటర్ల దూరంలో బ్లాస్ట్ జరిగినప్పుడు దాదాపు బాడీలు 10 మంది ఎగిరి 100 మీటర్ల డిస్టెన్స్లో ఎగిరి పడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు అప్పటికప్పుడు అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి అసలు ప్రమాదం అనేది ఎలా జరిగింది, అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతం వాసులు, ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టింది అనేది పూర్తిగా ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటికే బిహెచ్ఎల్కు చేరుకున్నాం. మాదాపూర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ వరకు జర్నీ అయిపోయింది. సో ఇప్పుడు బిహెచ్ఎల్ నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న రూట్లో ప్రజెంట్ మనం ఉన్నాం. ఈ రూట్లో వెళ్తూ ఉన్నాం. స్వానికి రూట్లో అంతా ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ జరుగుతూ ఉంది. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఇప్పుడు ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉన్నారు. సో మనం లోపలికి పటాన్చెరు లోపలికి ఎంటర్ అయ్యాం. అయితే ఇక్కడ కొంత ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది, కానీ హెవీ వెహికల్స్ మీకు కంటైనర్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. లారీలు, కంటైనర్లు, పెద్ద పెద్ద హెవీ లోడింగ్ వెహికల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ ప్రాంతాల్లోకి ఎంట్రీ ఇచ్చాము అన్నదానికి ఇవన్నీ కూడా ఒక సూచన అనమాట. సో ఇవన్నీ ఐడెంటిఫికేషన్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సో మనం పటాన్చెరు ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. నేను మెయిన్ రోడ్డు మీద నుంచి పాసమైలారం వైపు లెఫ్ట్ టర్న్ తీసుకున్నాము. పాసమైలారం లోపలికి ఎంట్రీ ఇవ్వటం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక మాదాపూర్ సైడ్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంది నాకు. ఇది బిహెచ్ఎల్ వైపు నుంచి ఒక 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా పాసమైలారం లోపల. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు సిగాచి కంపెనీ దగ్గరకు చేరుకోవడానికి చాలా దగ్గరగా వచ్చేసాము. ఇంకొక 2 కిలోమీటర్సే ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ మీకు అక్కడ పోలీసులు కనిపిస్తున్నారు కదా, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సిగాచి కంపెనీల్లో దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కూడా పోలీసులను మోహరించడం జరిగింది. ఇక్కడ సిగ్నల్ నుంచి నేను రైట్ తీసుకుంటాను. రైట్ తీసుకున్న తర్వాత మనకు పాసమైలారం ఇండస్ట్రీస్, ఇగో మనం వచ్చేసాము ఇండస్ట్రియల్ పార్కు పాసమైలారం. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్, ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ జోను. సో చాలా పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంది. కాకపోతే లోపలంతా కూడా పరిశ్రమలు. ఇక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ చేరుకుంటున్నాము. ఒక తీసుకోగానే మనకంతా కనిపిస్తుంటుంది. వచ్చేసాము ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ నియర్ బై ప్రాంతానికి. మీరు ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు, వెహికల్స్ చాలా, అంటే రెస్క్యూ ఆపరేషన్ అనేది కాదు, ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చేసారు. పోలీసుల బందోబస్తు, చుట్టుపక్కల అన్ని కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి. సో అంటే హడావిడి కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అంటే పొలిటీషియన్స్ అందరూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మనం వచ్చినప్పుడే కొంచెం విజువల్ ముందుకు వెళ్ళిన తర్వాత మీకు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్, అదిగో అప్పుడే వచ్చారు ఆయన. మనం కారులో వెహికల్ అట్లా దిగ్గానే ఫస్ట్ అట్లా లోపలికి వెళ్ళగానే ఆయనే కనిపించారు. ఇంకా విజువల్ తీసుకున్నాను. మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గరకు డ్రాప్ అయ్యాము. లోపలికి వెళ్తున్నాం. ఆ లెఫ్ట్ సైడ్లో బాధిత కుటుంబాలు అలాగే కూర్చొని ఉన్నాయి. ఇక్కడ సహాయక బృందాలు అందరూ కూడా ఉన్నారు. లోపలికి వెళ్తున్నాం. మొత్తానికి
వచ్చేసాము. ఇదే సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి వచ్చేసాం. ఒక్కసారి చూడొచ్చు, మొత్తం నేలమట్టం అయిపోయింది ఆ ప్రదేశం అంతా. అసలు మొత్తం ముక్కలు అయిపోయింది. బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అసలు ఎలాంటి అంటే నామరూపాలు లేకుండా అయిపోయింది అనేదే కనిపిస్తోంది ఆ బిల్డింగ్ను ఒక్కసారి ఆ విజువల్ చూస్తే. ఇప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే సహాయక చర్యల్లా కనిపిస్తున్నాయి, కానీ అవన్నీ కూడా లోపల ఇంకేమన్నా మృతదేహాలు ఏమన్నా ఉన్నాయేమో అన్న ఉద్దేశంతో అక్కడ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు SDRF వాళ్ళు, అలాగే NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, సో వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్, అలాగే ఫైర్ డిపార్ట్మెంటు, DRF, సో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సహాయ బృందాలన్నీ కూడా ఆపరేషన్ నిర్వహించే అప్పటికి ప్రీవియస్ డే నుంచే జరుగుతున్న ఈ ఆపరేషన్స్ అన్ని JCBలతో ఇంకా లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి మొత్తం కూడా ఆ డెబ్రిస్, ఆ పడిపోయిన వాటన్నిటిని కూడా చెల్లచేది. ఎందుకంటే కొంతమంది మృతదేహాలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాదాపు 10 మంది బ్లాస్ట్ అవ్వగానే, రియాక్టర్ పేలుడు జరగగానే 10 మంది ఎగిరి ఒక 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. అలాంటిది అయితే వాస్తవానికి అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది అనేటువంటి విషయానికి వస్తే 700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అది లోపల మిషన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. పనిచేస్తున్నప్పుడు ఆ బాయిల్ లోపల ఉన్నటువంటి మీకు ఆ గొట్టాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి ఆ హీట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఆ హీట్ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు స్టేబుల్ చేసుకుంటూ ఉండాలట. స్టేబుల్ చేసుకుంటూ ఉండాల్సిందే. స్టేబుల్ చేసుకోకపోవడం కారణంగా, దాన్ని చూసుకోకపోవడం కారణంగానే అది ఒక్కసారిగా బ్లాస్ట్ అనేది వచ్చింది అనేది చెప్తూ ఉన్నారు. సో ఈ బ్లాస్ట్ కారణంగా 45 మెంబర్స్ మొత్తం మీకు అక్కడ కనిపిస్తుందా, తెలంగాణ SDRF టీమ్స్ చూడండి. మొత్తం బిల్డింగ్ అంతా మొత్తం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇంకా ఆ కూలిపోయిన వాటన్నిటిని కూడా పక్కకు తీస్తున్నారు. అప్పటికే నేను కొంతమంది ఆఫీసర్లతో కూడా మాట్లాడటం జరిగింది నేను. సో ఏంటి పరిస్థితి అన్నప్పుడు మొత్తం ఆపరేషన్ అంతా అయిపోయిందండి, మొత్తం అవన్నీ కూడా పక్కనే వేస్తున్నాము, లోపల మృతదేహాలు కూడా ఉండేటువంటి అవకాశం లేదు, ఇప్పటికే ఉన్న వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందని. ఎస్, మీకు ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆ విజువల్ చూస్తే ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లేడీ, వీళ్ళు పశ్చిమ బెంగాల్కు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ హస్బెండ్ లోపల పనిచేస్తూ ఉంటారు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు. ఆమె వేరొక కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఈ సిగాచి కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు ఆయన. ఉన్నట్లుండి ఇప్పుడు ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడట. ఇలా అయిపోవడంతో ఆమె ఏమంటుందంటే, కనీసం నా భర్తను డెడ్ బాడీ అన్నా ఇవ్వండి అని చెప్పని అంటున్నారు. ఇంతవరకు ఎవరూ పట్టించుకోవట్లేదు, ఎవరిని అడిగినా సరే ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు అని అంటున్నారు. అంటే వీళ్ళందరూ కూడా వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, అలా మొత్తం నార్త్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లేడీ, ఆమె నాతో మాట్లాడింది. ఈమె విషయం ఏంటి అంటే, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కూతురు భర్త ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు గత 3 ఏళ్ల నుంచి. వాళ్ళకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కూతురికి ఇప్పుడు 3 పిల్లలు. ఆమె వేరే కంపెనీలో పనిచేస్తుంటుందట నియర్ బై. కనీసం డెడ్ బాడీ అన్నా చూపించండి అయ్యా అనేది, అంటే బతికున్నడా లేదనేది కాదు వీళ్ళకి సంబంధించి. ఆల్రెడీ అందరూ ఆశలు కోల్పోయారు, కనీసం మృతదేహాన్న ఇవ్వండి అనేది వీళ్ళు వేడుకుంటున్నారు. ఆమె చూస్తుంటే ఎంత బాధేసిందంటే నాకు. కొన్ని గంటల సేపటి నుంచి ఆమె అక్కడే నిలబడి అలాగే చూస్తూ ఉంటుంది. మీ కూతురు ఎక్కడుందమ్మా అంటే, ఇక్కడే ఉందయ్యా, వాళ్ళకి 3 పిల్లలు, ఇప్పుడు వాళ్ళ బతుకేంటి, నా కూతురు పరిస్థితి ఏంటి, ఎక్కడి నుంచో వచ్చాము బతుకు తెరువు కోసం, ఎప్పుడూ ఇలా జరగలేదు అని చాలా బాధపడుతుంది. అప్పటికే చాలాసేపటి నుంచి ఏడుస్తూ ఉన్నారు. నేను అట్లనే అయినా కొంచెం ధైర్యం చేసి మాట్లాడిపించాను ఆమెతో. అంటే అడిగినప్పుడు కొంతమంది హాస్పిటల్కి వెళ్ళమంటున్నారట, హాస్పిటల్కి వెళ్తేనేమో కంపెనీ దగ్గరికి వెళ్ళమంటున్నారట, అట్లా వెళ్ళమంటున్నారు, ఇటు వెళ్ళమంటున్నారు, ఎవరు ఏం చెప్పట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి విషయం అంత బాధగా చెప్తుందో. ఆమె బాధపడుతుంటే ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కళ్ళకు కూడా కన్నీళ్ళే వస్తాయి. దాదాపు 45 మంది చనిపోయారు ఈ ఇన్సిడెంట్లో. సో అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి, ఇంకా చాలామంది ఉన్నారు అలా చూస్తూ ఉన్నారు, మొన్న డెడ్ బాడీస్ బయటకు వస్తాయేమోనని. ఇక్కడ పనిచేస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా అక్కడ మొత్తం ఆల్రెడీ కూలిపోయినటువంటి ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా
తీసి పక్కకి వేస్తూ ఉన్నారు. టీమ్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, ఇంకా మొత్తం రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరెవరైతే అక్కడ పార్టిసిపేషన్ ఉంటుందో అధికారులందరూ ఉన్నారు. ఒకవైపున మీడియా, సో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మొత్తం కవరేజ్ అనేది జరుగుతూ ఉంది. దాదాపు కొన్ని అంటే 24 అవర్స్ నుంచి ఈ యొక్క ఆపరేషన్స్ అనేవి చేస్తూనే ఉన్నారు. మనం ఆఫీసర్స్ని అడిగినప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది అండి అని చెప్పారు. అంటే ప్రజెంటు కొంతమంది, చాలామంది ఇప్పుడు అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు 200 మంది ఉన్నారు లోపల. ఖచ్చితంగా ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది యొక్క ఇన్సిడెంట్ అనేది. సో మనం వెళ్ళినప్పుడే ఇంక రిటర్న్ అవుతున్న టైంలో అప్పటికే హోమ్ మినిస్టర్ అక్కడే ఉండి మొత్తం అంతా చూసుకుంటూ ఉన్నారు. మనం వెళ్ళినప్పుడు మరొకసారి ఆయన రావటం జరిగింది, అదే టైంకి వచ్చారు. సో ఎస్ దామోదర్ రాజ్ నరసింహ ఇగో ఈ వెహికల్లో వెళ్తున్నారు. సో ఆయన వెళ్తున్నటువంటి వెహికల్ అది. మొత్తం ఆయన కాన్వే ఎప్పటికప్పుడు ఆ కంపెనీ వాళ్ళతో డిస్కస్ చేయటం, అక్కడ ట్రీట్మెంట్కు సంబంధించి చూసుకోవడం, ఎవరెవరు ఏ ప్రాంతాల వాళ్ళకి అనేది ఇప్పుడు డిఎన్ఏల ద్వారా ఐడెంటిఫికేషన్ చేయించటం. ఇగో ఈ విజువల్ చూడండి ఒకసారి. మొత్తం తమ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, తమ వాళ్ళకు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఏమన్నా దొరుకుతుందా అని కొన్ని గంటల సేపటి నుంచి ఎంతో దీనంగా ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళెవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. చూసేవాళ్ళు ఉన్నారు, ఇందులో ఫ్యామిలీస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో అట్లనే నిలబడి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూడటానికి ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అయ్యో పాపం అంటాం తప్ప అసలు ఎవరు చేయగలిగింది ఏం లేదు. పక్కనే వేరొక హాస్పిటల్, ధృవ హాస్పిటల్ అని ఉంది, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆఫీసర్స్ వస్తూ ఉన్నారు. ధృవ హాస్పిటల్ ఇదే. ఇక్కడే పోస్ట్మార్టంకి సంబంధించి అటు డెడ్ బాడీస్ ఇక్కడే ఉన్నాయి, కొన్ని ట్రీట్మెంట్స్కు సంబంధించి అక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఆఫీసర్స్ వచ్చి ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఏసీపీలు వాళ్ళందరూ కూడా ఉండే కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ను పరిశీలిస్తూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఉదయం 9 గంటలకు జూన్ 30వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇన్సిడెంట్లో ఇప్పటికే 45 మంది చనిపోయారన్నటువంటి విషయాన్ని తెలిపారు. ఇంకా డెడ్ బాడీస్ పెరుగుతాయి అని చెప్తున్నారు. సో చూశారు కదా, సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద జరిగినటువంటి ఇన్సిడెంట్, ప్రత్యక్షంగా అసలు అక్కడ ఉన్నటువంటి స్పాట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది. పశ్చిమ బెంగాల్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చారు ఫ్యామిలీస్. ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పౌడర్కు సంబంధించినటువంటి వర్కింగ్లో ఉన్నారు. భర్త భార్యలు చనిపోయారు, భర్త చనిపోయారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అల్లుడు చనిపోయాడని చెప్పని అత్తయ్య గారు వాళ్ళ కూతురి వేరే చోట పనిచేస్తుందని, వాళ్ళకి పిల్లలు ఉన్నారని ఏడుస్తూ అట్లనే చూస్తూ ఉంటే ఎక్కడైతే కూల్ చేసిన దాని వైపు చూసుకుంటూ ఆ జేసీబీల ద్వారా మొత్తం ఆ కూల్ చేసిన మొత్తం ఆ డెబ్రీస్ అన్నింటిని కూడా బయటికి తీస్తుంటే, ఎక్కడైనా బాడీ దొరుకుతా అంటే మనిషి బతికి వస్తాడేమని కూడా కాదు, వాళ్ళు బాడీ దొరుకుతుందేమో అన్న ఆశతో వాళ్ళు అట్లనే చూస్తూ ఉంటే అసలు ఎంత బాధ కలుగుతుందో ఎవరికైనా. అధికారులు వస్తున్నారు, పోతున్నారు. మా మనిషిని కనీసం ఇప్పుడు 45 మంది చనిపోతే బాడీలు చూపించండి అంటే బాడీలు కూడా లేవు. వాళ్ళు అడుగుతుంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే కంపెనీ దగ్గరికి వెళ్ళి చూడమని చెప్తున్నారట, కంపెనీ దగ్గరకు వచ్చి చూస్తే హాస్పిటల్కి వెళ్ళి చూడండి అని చెప్తున్నారట. అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడున్నారో తెలియక, ఏమైపోయారో అర్థం కాక, వాళ్ళు లేరు అనే విషయాన్ని నమ్మలేక, భరించలేక అసలు కన్నీరు మున్నీరుగా వాళ్ళంతా అసలు ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులు అనేవి మనకు అక్కడ కంపెనీ దగ్గర కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సహాయం ఏదో కాస్తన్నా ఇస్తే పిల్లల భవిష్యత్తు అన్న కాస్త కూస్త ఇబ్బందులు పాలవ్వకుండా కొంచెం రేపటి రోజున బాగుపడుతుంది. చనిపోయిన వారిని ఎలాగూ తీసుకురాలేదు కాబట్టి. కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద గవర్నమెంట్లు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఇండస్ట్రీస్లోని వాటికి చెకింగ్స్కి సంబంధించి కావచ్చు, వాటికి ప్రాపర్గా చేసే పనితీరు మీద ఫోకస్ చేయాలి. అంటే మనం అన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి సమస్యలన్నీ కూడా పేదవాడికి చాలా త్వరగా ఎదురవుతూ ఉంటాయి అన్న దానికి నిదర్శనం. ఏదేమైనప్పటికీ అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఇన్సిడెంట్ ఇది. దీని మీద ఇప్పటికే ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అనేది ప్రకటించింది. వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా బాగుండేలాగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో కొంత రేపటి రోజున ఇబ్బంది పడకుండా మరింత సాయం చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం.